పులి కడుపున పులే పుట్టాలి. కానీ మీ దగ్గర కొంచెం లక్షణాలు ఆ యొక్క సమీకరణాలు మారిపోయాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పీజీఆర్ పంచింగ్ ఎలా ఉండేదంటే పులి పంజాలాగా ఉండేది. అదే విష్ణుకి కానీ అదే విజయరెడ్డికి కానీ లేవు. కారణం ఏంటి? అంటే వీళ్ళు సర్దుకుపోతున్నారా, భయమా, లేకపోతే రాజకీయ ఉనికికి ఆటంకం అవుతుందేమో మనం ఏమన్నా అడ్వర్స్గా వెళ్తే అన్న ఆలోచన? ఒకటి అండి, నాన్న స్థాయిలో నాన్న పంజాయి విసిరిన ఎఫెక్ట్ ఉంటుండే ఆయన చేసుకోగలిగారు. నేను కూడా నా స్థాయికి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరన్నా కార్పొరేటర్ పరిధి దాటి వెళ్ళరు, కానీ నేను చేస్తున్నాను చాలా తక్కువ. ప్రజలు కూడా అనుకుంటున్నారు విజయరెడ్డి గారు చేస్తుంది చాలా తక్కువ, ఆమెకి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఎందుకో ఆవిడ ధైర్యం చేయలేకపోతున్నారు, చొరవ తీసుకోలేకపోతున్నారు. కారణం ఏమైంటుందా అన్న ఆలోచనకి ఇప్పుడు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. లేదండి, నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కడ స్కోప్ దొరికినా కానీ నా స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను, అదే స్టాండ్ మీద ఉంటున్నాను. ఒకటి, పీజీఆర్ గారు అంటే ఆయన బాన్ ఫైటర్, ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్ ఉండే. పెద్దోళ్ళే ఆయన తట్టుకోలేకపోయినారు. ఆయన షాడోలో మేము నడవడానికి ట్రై చేస్తున్నాం, కానీ అంత ఫైటర్లో డెఫినెట్గా మా స్థాయికి అయితే అది కాదండి. ఎందుకంటే నా వరకు చెప్తున్నాను, నేను ఒకటి చేసేటప్పుడు ప్లస్ మైనస్ ఆలోచించుకొని ముందుకెళ్తారు. ఒక్కొక్కళ్ళ నేచర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. పీజీఆర్ గారు ఏంటంటే దూసుకొని వెళ్ళేవారు, మేము కూడా దూసుకొని వెళ్తూనే కొన్ని ఉంటాయి కదా స్పీడ్ బ్రేకర్స్, అవన్నీ అవరోధిస్తూ అడ్డపడుతుంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకెళ్తాం. ఎందుకంటే రాజకీయంగా లాంగ్ రన్లో నాన్న పేరు తీసుకొని వెళ్ళాలనుకున్నాం. ఏదో ఒక్క రోజుతోటి చేసుకొని నేను ఇంట్లో కూర్చోవాలని ఎప్పుడూ అనుకోలేదు. లాంగ్ టైంలో పాలిటిక్స్ ఆలోచించిన వాళ్ళకి ఇలాంటి దెబ్బలు తప్పవు అని నేను అనుకుంటున్నాను. సో చదువుకోవడం అనుకుంటారో, లేకపోతే ఒక అడుగు వెనుకకి వేసినా కానీ 2 అడుగులు ముందుకు పడితే అనే ధైర్యం నాకు కూడా ఉందండి. అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాను. వండర్ఫుల్. మన కవిత గారి సపోర్టింగ్ ఎలా ఉందండి మీకు? అంటే కవిత గారు మీరు కొంచెం సిమిలర్గా వాయిస్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వయసు నిమిత్తం కూడా మీ ఇద్దరు కొంచెం ప్యారలల్ ఏజ్ లెక్కే కనిపిస్తుంది. ఆమె సహాయ సహకారాలు మీకు ఎలా ఉంది? డెఫినెట్గా అండి, అదొకటి చెప్పొచ్చు. నాన్నగారి ఇమేజ్ వల్ల మాకు అది యాక్సెసిబిలిటీ కూడా ఉన్నది కాబట్టి ఎప్పుడు ఏది ఇష్యూస్ ఉన్నా కానీ నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, మనం ఆలోచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఆ సపోర్టు ఉన్నది. ఒక కవిత గారి సపోర్టే కాకుండా కేటీఆర్ అన్నది కానీ, మళ్ళీ పెద్దలు మన సిటీ మినిస్టర్స్ అందరిది కూడా మాకు సపోర్ట్ ఉన్నది. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా మళ్ళీ జాయిన్ చేసుకునేటప్పుడు ఆయన ఉండడం జరగడం, అంటే బేసిక్గా అందరితోటి మాకు సత్సంబాలు ఉన్నాయి. అందరూ అంటారు, నన్ను వేరే కార్పొరేటర్స్ ఏడిపిస్తారన్నమాట, నువ్వు మా అందరినీ ఓవర్ షాడో చేసి వెళ్ళిపోతావు అని. మీ అందరికీ నాన్న పీజీఆర్ కాదు, నాకు అట్లా ఆ స్థాయి నేను మాటలు అన్నాను. కానీ డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అందరితో మాకు యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి అందరినీ సత్సంబంధాలు ఉన్నాయి, అందరు అడ్వైజ్ చేస్తుంటారు. మేము చెప్తున్నాం కదా, ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లెక్క ఎంత చేయొచ్చో అందరితో మేము కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. సో కార్పొరేటర్ పదవి అనుభవించారు, కార్పొరేట్లో ఉన్న లోటుపాట్లన్నీ చూశారు, ప్రజలకు దగ్గరయ్యారు. ఖైరతాబాద్ డివిజన్ వరకు మాత్రం. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎప్పుడు మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు? అది ఫేట్ అండి. డెఫినెట్గా అయ్యే వరకు అయితే వద్దు, ఫైట్ చేస్తుంటాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి అవుతానండి, ఆ నమ్మకం నాకు ఉన్నది. ఇచ్చేవాళ్ళైతే మొన్న 2018లోనే ఇచ్చేవాళ్ళు కదా, మరి దానం నాగేంద్రని అప్పుడప్పుడు చేర్చుకుని అప్పుడప్పుడే సీట్ ఇచ్చేసి అప్పుడే ఆయన ఎమ్మెల్యే చేశారు. దాని వెనకాల అసలు మతలబ్ ఏంటి? ఇవాళ రేపు ఈ రోజు ఉన్న రాజకీయం రేపు ఉంటలేదండి. కానీ మేము లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలనుకున్నాం కాబట్టి స్టడీగా వెళ్తున్నాము, అటు ఇటు వెళ్ళకుండా. ఆ స్టడీనెస్ తోటి ఇంకా పాలిటిక్స్లో చాలా టైం ఉంది. డెఫినెట్గా సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉంది. నా టార్గెట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వరకే డెఫినెట్గా ఎప్పటికప్పుడు టార్గెట్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో అదే విధిగా మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాము. ఆప్షన్స్ ఎట్లా వస్తుంటాయో అట్లా విజయారెడ్డి కూడా పార్టీలు మారకుండా విదిన్ నా స్ట్రక్చర్లో నేను ముందుకు వెళ్తానండి. సో 2018లో దానం నాగేంద్ర టికెట్ ఇచ్చినప్పుడు అసంతృప్తితో ఉన్న విజయారెడ్డిని బుజ్జగించిన పెద్దల్లో మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు పెద్దలు? ఆ బుజ్జగింపులు ఎలా జరిగాయి? ఆ బుజ్జగింపుల హామీలు వేరే అయితే ఆ నమ్మకం అయితే ఉండేయండి. మనకి ఇక్కడ బుజ్జగింపులు ఎలా జరిగాయి చెప్పాలి, లేకుంటే చాలా ఫెయిర్గా ఉన్నారు, అసలు చాలా కోపంగా ఉన్న విజయారెడ్డి ఒక్కసారిగా
దానం నాగేంద్రకి మద్దతు ఇవ్వడం, ఆయన విజయం కోసం పాటుపడడం, కృషి చేయడం, ఆయన విజయానికి అసలు ప్రధాన కారణం ఖైరతాబాద్లో మీ డివిజన్లో ఓట్లు కూడా. ఒకటండి, నాకు పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు కొంచెం అసంతృప్తిగా ఉన్నా కానీ పార్టీ పెద్దలు పిలవడము, అందరినీ కలుపుకొని వెళ్ళి పనిచేయాలా, ఎవరికి కూడా అన్యాయం జరగదు, అందరికీ తగు విధంగా న్యాయం చేస్తారని ఒక నమ్మకం కలిగించారు. ఒకటి, అప్పుడున్న పరిస్థితుల్లో నేను పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి అదే కాకుండా వ్యక్తిగతంగా ఇన్ని రోజులు మనము అటు ఎట్లా అంటే మింగలేక కక్కలేక అయిపోయిన నా పరిస్థితి. ఒకటైతే నేను పార్టీ కూడా చెప్పాను, నేను మాత్రం పార్టీ ఆ ఎలక్షన్ వరకు అయితే సైలెంట్ ఉంటాను, నాకు అవుట్ ఆఫ్ కాన్స్టెన్సీ ఏదైనా వర్క్ ఇస్తే చేస్తానని చెప్పడం జరిగింది క్లియర్గా. ఎందుకంటే నాగేందర్ గారితో నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, మీరు అన్నట్టు మా ఇంటి మనిషి ఉండే, ఆయనతో సత్సంబంధాలు అవన్నీ కూడా ఉండే. కానీ నాన్నగారు పీజీఆర్ డాటర్ లెక్క నేను రాజకీయాల్లోకి రావడం ఎవ్రీ టైం కూడా నాకు అదే ఒక ఆటంకం జరుగుతుంది. అది గ్రహచారమో ఏమో కానీ అది నాకు పర్సనల్గా అది ఇష్యూ అయినా కానీ డెఫినెట్గా పార్టీ ఇంట్రెస్ట్లో నేను ఎక్కడ కూడా బయటపడలేదు, నెగటివ్గా చేయలేదు, పాజిటివ్గా చేయలేదు, సైలెంట్గా ఉన్నాను, న్యూట్రల్గా ఉన్నాను. ఆ ఎలక్షన్స్ ఒకటి మాత్రం, ఇంకా ఎలక్షన్స్ అయినాయి కూడా నాకు తెలియదు అండి, అంత ఇదిగా. అంటే గెలుపులో మీకు కృషి ఉంది అని చెప్పి కూడా బయట జరుగుతుంది, అంటే మీ మద్దతుదారులని ఖచ్చితంగా ప్రోత్సహించారు. డెఫినెట్గా అండి, పార్టీలో నా మద్దతుదారులు అంటే కార్యకర్తలు అన్నప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే. ఎందుకంటే నేనే ఏం చేసే పరిస్థితిలో లేకుండే అప్పుడు. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి విరుద్ధం అయితే చేద్దాం డిసైడ్ అయ్యాం కాబట్టి సైలెంట్గా ఉండే. అందరు కూడా పార్టీకి కట్టుబడి మా వాళ్ళందరూ కూడా చేశారు, చేయలేదని కాదు. టీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా అందరం కూడా కార్యకర్తల లెక్క పనిచేసాము. నేను మాత్రం సైలెంట్ ఉండే, ఇటు న్యూట్రల్ ఉండే, ఇటు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేను. ఏదో పార్టీ గెలిచింది కదా అని క్రెడిట్ తీసుకునే రకం కూడా కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను, నేను పాజిటివ్ చేయలేదు, నెగిటివ్ చేయలేదు, చాలా న్యూట్రల్ ఉండే. అది కూడా ఒక ఎందుకు పాజిటివ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎలా పాజిటివ్ అవుతుంది? అధిష్టానం పైన మీ పైన ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి ఉంటుంది కదా. నేను క్లియర్గా చెప్పానండి ఫస్టే, ఎందుకంటే అప్పుడు నేను సైలెంట్ ఉండడమే నాకు చాలా పర్సనల్గా నేను చాలా లాస్ అయ్యాను. ఎందుకంటే అంతవరకు మేము ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళము, ఆ పాయింట్కి వచ్చాక సైలెంట్ ఉండడం అంటే పొలిటికల్ సూసైడ్ లెక్క కూడా అయ్యింది నాకు, నేను కాదని అంటలేను. కానీ ఒకసారి మనం నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటానండి, ఒక మెట్టు కిందికి దిగితే 2 మెట్లు పైకి ఎక్కడానికి అనుకొని చేసే మనస్తత్వం కాబట్టి ఆగాల్సి వచ్చింది. అదే తత్వంతో నేను అప్పుడు క్లియర్గా చెప్పాను, అందులో దాపరికం ఏం లేదు. నేను మాత్రం బయటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం కానీ అది కానీ ఏది చేయలేదండి. ఒక్కసారి కేటీఆర్ గారు మా డివిజన్కి వచ్చి, ఖైరతాబాద్ డివిజన్కి వచ్చి క్యాంపెయిన్ చేస్తుంటే నేను ఉన్నాను. అది ఒక్కసారి నేను పార్టీ ప్రోగ్రాంలో డెఫినెట్గా అండి. మా ఏంటి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన వచ్చినప్పుడు యాజ్ ఏ కార్యకర్త లెక్క మా ఇంటర్నల్గా మా ఇష్యూస్ ఏమున్నా కానీ నేను ఉండాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి అక్కడికి రావడం, ఆ పార్టీలో నాతో పాజిటివ్ ఎంత అవుతుందో నెగిటివ్ ఎంత అవుతుందో అది పబ్లిక్కి తెలుసు, నేను మా నాయకులకు తెలుసు. కాబట్టి నా ఉనికి నేను నాకు తెలిసిన వరకు నేను కరెక్ట్ చేశాను, జస్టిఫై చేశానని నేను అనుకున్నానండి. ఆ రోజు మాత్రం మా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు నేను ఉండాలనే ఉద్దేశంతో నేను అక్కడ ఉండడం జరిగింది. ఆ ఒక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం తప్ప నేను ఎక్కడ కూడా ఆ ఎలక్షన్స్లో యాక్టివ్గా లేనండి. న్యూట్రల్ ఉండే, నా నెగిటివ్ చేయలే, నా పాజిటివ్ చేయలే, న్యూట్రల్గా ఉండేనే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.